దాకా పెట్టకూడదు అనుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా నా వచ్చాను విజువల్గా దేవాది దేవుడు కలియుగ వైకుంఠుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా రావాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజల యొక్క బాగోగులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తిరుమలలో చూస్తే సామాన్యమైన భక్తులకి సుమారుగా 24 గంటలు దాటి 36 గంటలు ఎదురు చూసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇక్కడున్న టీటీడీ అధికారులు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబము వాళ్ళ అన్యాయుల యొక్క సేవలు చేసుకోవడం సరిపోతూ ఉంది. సామాన్యమైన భక్తుల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మా బోటి వాళ్ళకే ఇంత ఇబ్బందులు పడతా ఉన్నామనంటే సామాన్యమైన ప్రజలకి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నాం. 7వ మైల్ రాయి దగ్గర తిరుపతి కొండ తిరుమల వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. దాని కిందన ఉత్సవమూర్తి అందరం కూడా మనం మెట్లెక్కినప్పుడు పూజలు చేస్తూ ఉంటాము, సింధూరము పెట్టి నమస్కారాలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి విగ్రహాన్ని మాయమైంది అని అంటే అసలు ఈ ప్రభుత్వానికి ఒక విజిలెన్స్ అంటూ ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తిరుమల కొండ ఎక్కినా దిగినప్పుడైనా కానీ కొన్ని ప్రధానమైన ఉత్సవమూర్తులు ఉంటాయి. భక్తులకి మనోభావాలకి సంబంధించిన అంశాలు ఎన్నో ముడిపెట్టి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు విజిలెన్స్ అనే డిపార్ట్మెంట్ పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నా. అసలు నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగము తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటే గతంలో అపచారం జరగకపోయినా కొంతమంది వచ్చి మెట్లు గడిగిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఇంత అపచారం ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము ఉత్సవమూర్తి ఎవరో దుండగుడు ఎత్తుకెళ్ళిపోయాడని అంటే ఈ పురాతనమైన విగ్రహాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందనేది ముందర ఫస్ట్ అధికారులు తెలుసుకోండి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఇది ముమ్మాటికి కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా పరిగణిస్తూ ఉన్నాము. అంతే అదొకటే కాకుండా సామాన్యమైన భక్తులకి సౌకర్యాలు కల్పించండి. గతంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు సామాన్యమైన భక్తులు ఇక్కడికి వచ్చి నివాసం ఉండేవారు. పైకి వచ్చి ఇక్కడ రాత్రి పూట స్టే చేసి ఉదయము దర్శనం చేసుకున్న పరిస్థితులు కల్పించేవాళ్ళం. కానీ ఇప్పుడు సామాన్యమైన భక్తులు ఉదయం తెల్లవారుజామున బయలుదేరి కిందన ఉండి పైకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం కిందకి వెళ్ళే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అసలు ఈ యొక్క వ్యత్యాసం గమనించి మనం కోరుతా ఉన్నా. మరి హిందూస్కి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలను గమనించమని మరి కోరుతూ, ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. విఐపి కల్చర్ని తగ్గించి మీరు సామాన్యమైన భక్తులకి అందరికీ కూడా దర్శనాలు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా దర్శనాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ ఈఓ చైర్మన్ కూడా నేను పెద్దగా ఆయన గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా, ఆయన యొక్క వ్యవహార శైలి గురించి. అయినప్పటికీ కూడా
ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పైన బాధ్యత ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సామాన్యమైన భక్తులకి అందరికీ కూడా దర్శనాలు చేయించి ప్రసాదాలు ఇచ్చి కిందకు పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి నుంచి మా పార్టీ నాయకులు భరత్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. ఆ సందర్భంగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. భరత్ గారు చెప్పినట్టు ఇక్కడ తిరుమల ప్రాంతాల్లో దేవుళ్ళ గుళ్ళకే రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు దొంగతనం చేస్తున్నారంటే ఈ పాలకవర్గం కానీ ఇక్కడ ఉండే అఫీసర్స్ కానీ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదని అనుమానం కలుగుతుంది మనకి. దీన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గౌరవనీయ కరుణాకర్ రెడ్డి గారు పాయింట్ అవుట్ చేస్తే కానీ టీటీడీ అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ కళ్ళకి ఏమీ కనపడదా? ఈడ జరుగుతూ ఉండే అన్యాయాలు అక్రమాలు ఎంతవరకు సామాన్య భక్తులకు మనం ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నాము, దేవుళ్ళని ఏ విధంగా మనం రక్షించుకుంటున్నామనే విషయమే వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. అందుకే సామాన్య ప్రజల గుండు చప్పుడు తెలుసుకున్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా ముఖ్యమంత్రి కలిసి ప్రజలే కాదు ఇక్కడుండే భక్తాదులందరూ కూడా వేడుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని. ఆయన తొందరగా ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము మరీ కోరుకుంటాం. జై జగన్.